హలో ఎవ్రీవన్, లక్ష్మీ డిజైనర్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి మనకు 32 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను. టైలరింగ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే లైనింగ్ ఈ విధంగా తీసుకొని క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకు ఎంతైతే బ్లౌజ్కి ఖర్చుకు సరిపోతుందో అంతే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. కొలుచుకొని మరి క్లాత్ అనేది వేస్ట్ అయితే చేయకండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని తర్వాత కటింగ్ అనేది స్టార్ట్ చేయండి. ముందుగా అయితే మనకు చివరిన అంచుల దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకోవటం ద్వారా మనకు వచ్చేసి బ్లౌజ్ అనేది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా నీట్గా సమానంగా వస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. మనకు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు కలుపుకుంటే మనకు 14 ఇంచులు బ్లౌజ్ లెంత్. ఇంకా షోల్డర్ వచ్చేసి మనకు 30 కన్నా ఎక్కువ ఉంటే 5.5 తీసుకోవాలి. 30 కన్నా తక్కువ ఉంటే 5 ఇంచులు తీసుకోవాలి కదా. ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా అదే 5.5 కొలుచుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. షోల్డర్ దగ్గర వచ్చేసి 5.5 మార్కింగ్ చేసుకున్నాం కదా. అక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఆర్మోల్ కోసం వచ్చేసి స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆర్మోల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాం. చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే 6 ఇంచులు అనేది కంపల్సరీ. ఆర్మోల్ లెంత్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము నడుం లూజు అయితే మార్కింగ్ చేసుకుందాం. 32లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. 32/4 చేసుకుంటే మనకు 8 ఇంచులు అనేది వచ్చేస్తుంది. డాట్ కోసం 1 ఇంచు ప్లస్ 1.5 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి. చెస్ట్ వచ్చేసి 37/4 చేసుకుంటే 9.3 ఇంచులు చెస్ట్ ప్లస్ మనకు 1.5 ఇంచులు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ అయితే చేసేసుకోండి. చంక షేప్ దీనికి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు మార్కింగ్ చేసేసుకొని ఇలాంటి కరువు స్కేల్ తోటి చంక షేప్ అనేది మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. బిగినర్స్కి వచ్చేసి ఇలాంటి స్కేల్స్ అనేది చాలా యూజ్ అయితే అవుతాయి. షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకుంటే మనకు నడుం లూజ్లో 4వ భాగం 8 ఇంచులు వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే చేసుకుందాము. 3.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని నెక్ కోసం వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా. 2.5 వచ్చేసి నెక్ కోసం, 3 ఇంచులు షోల్డర్ కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా మీకు ఇంకా బ్రాడ్గా డీప్ కావాలంటే మీరు 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నా కూడా పర్లేదు. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనము నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఆ బాక్స్లో వచ్చేసి మనకు రౌండ్ షేప్, స్టార్ నెక్, వీ నెక్, మీకు ఇష్టం వచ్చిన నెక్ డిజైన్ అనేది ఈ బాక్స్లో అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి నెక్లెస్ మోడల్లో క్రాస్ అయితే ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకున్నాను. నెక్ పార్ట్ దగ్గర మనకు షోల్డర్ దగ్గర జారకుండా ఉండాలంటే నెక్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా డౌన్ చేసేసుకొని సరిపోతుంది. డాట్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా. అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా సగానికి అయితే ఫోల్డింగ్ చేసుకొని డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవడం ద్వారా మనకు నడుం దగ్గర బ్లౌజ్ అనేది వంగినట్టు ఉండకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం ఒక 1/2 ఇంచ్ అంతా డౌన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే కటింగ్ అనేది చేసేసుకుందాము. ఒక చెయ్యి అనేది క్లాత్ మీద పెట్టేసుకొని తర్వాత ఈ విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా టైలరింగ్ క్లాసెస్ ఉంటే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కొత్తగా శారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసామండి. శారీస్ కావాలంటే కనుక పైన నంబర్ అయితే ఇచ్చాను కదా, ఆ నంబర్కి అనేది కాల్ చేయొచ్చు. మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. మనం ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ అయితే వదులుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కొలతలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడెక్కడ కట్స్ పెట్టుకున్నామో అక్కడ స్టిచ్చింగ్ చేసిన సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లాత్ అనేది ఈ విధంగా 1 ఇంచ్ క్లాత్ అనేది ముందుకైతే జరుపుకొని ఇప్పుడు మనం ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న ఈ పార్ట్ని వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే పెట్టేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఫస్ట్ అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా చేంజెస్ అయితే ఉంటాయి. మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు వీడియో స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం వీడియో అనేది స్కిప్ అయితే చేయకండి. ముఖ్యంగా వచ్చేసి బిగినర్స్ మీకు అర్థమైతే కాదు కాబట్టి
బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ అయితే చాలా చేంజెస్ అయితే ఉంటాయి కాబట్టి ఒకటికి 2 సార్లు చూడండి కానీ స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుందాం. చూసారు కదా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మార్కింగ్ చేసేసుకున్నాం. సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర అలాగే లెంత్ షోల్డర్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ క్లాత్ మీద అయితే దించేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను. మీరు 3 ఇంచులు తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. డీప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ అనేది షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ విధంగా తీసుకోవటం ద్వారా మనకు చంక దగ్గర ముడతలాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ 1/2 ఇంచ్ అనేది లోతు అయితే తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర వచ్చేసి 1 ఇంచు పైకి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులు 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరకు మళ్ళీ 2.5 ఇంచులు డాట్ కోసము 2.5 ఇంచులు డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నారు కదా, అక్కడ వచ్చేసి 1 ఇంచు కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది చెస్ట్ లూజ్ మెజర్మెంట్ బట్టి డాట్ అనేది మారుతూ ఉంటుంది. సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 1/2 ఇంచు పైకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది వేసేసుకోండి. ఈ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 1 ఇంచు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా వచ్చేసి బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే ఈ విధంగా కటింగ్ చేసేసుకొని మనం ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా మనం డాట్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర జంక డాటు ఉక్సుపట్టి కాజాపట్టి డాటు చెస్ట్ లూజ్ మెజర్మెంట్ డాట్స్ ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటామో అక్కడక్కడ విధంగా కట్స్ అయితే పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాము. క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి మనకు ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న దాన్ని కటింగ్ అనేది చేసేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని నడుం లూజ్ అనేది ఎంతైతే ఉందో ఖర్చులతో కలుపుకొని ఎంతైతే ఉందో అంతే ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనకు ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర లెంత్ వచ్చేసి 3.5 ఇంచులు, సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 3 ఇంచులు, ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఇలా అడ్డుగా 4 ఇంచులు 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరకు మళ్ళీ 2.5 ఇంచులు పైకి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ మాత్రం ఇదే, చేంజ్ అయితే ఏం అవ్వదు. ఎవరికైనా సరే క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ మాత్రం ఇదే. ఇందులో వచ్చేసి మార్పులు చేంజెస్ అయితే ఏముండవు. కాకపోతే లెంత్ మనకు నడుము లూజ్ అయితే మారుతూ ఉంటుంది కదా బ్లౌజ్కి, అక్కడ మాత్రమే ఈ విధంగా చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. అంతే తప్ప ఇంకా క్రాస్ బెల్ట్కి అయితే చేంజెస్ అయితే ఏది ఉండదు. ఇప్పుడు మనము స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాము. స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా 4 మడతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనకు క్లాత్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనకు క్లాత్ తక్కువ వస్తుందా ఎక్కువ ఉందా అనేది చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకొని తర్వాత స్లీవ్స్ అనేవి కటింగ్ అనేది స్టార్ట్ చేయండి. మనకు క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, చూసేయండి. మనకు నడుము లూజ్ ఎంత 8 ఇంచులు, మనం ఖర్చు కోసం 1.5 ఇంచు మార్కింగ్ తీసుకున్నాం కదా, టోటల్ వచ్చేసి 9.5 ఇంచులు ఈ విధంగా వచ్చేట్టుగా చూసుకోండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు 5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 5 ఇంచుల కన్నా తక్కువ 5 ఇంచుల నుంచి 5 ఇంచుల కన్నా తక్కువ ఉంటే 2.5, 5 నుంచి ఎక్కువ ఉంటే కనుక అందులో వచ్చేసి మనకు 3 ఇంచులు ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. స్లీవ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు ప్లస్ 1.5 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకు నడుము లూజ్ ఎంత 8 ఇంచులు ప్లస్ 1.5 ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. స్లీవ్ షేప్ దీనికి 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి క్రాస్గా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము ముందుగానే కరువు స్కేల్ తోటి ఈ విధంగా కరువు స్కేల్ తోటి స్లీవ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలాంటి స్కేల్ వచ్చేసి మనకు బిగినర్స్ అయితే చాలా యూజ్ అయితే అవుతాయి. ఇలాంటి స్కేల్స్ అనేటివి బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి స్కేల్స్ అనేటివి ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసుకుందాం. మధ్యలో వచ్చేసి ఈ సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర అలాగే మధ్యలో కట్స్ అయితే పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ మాత్రమే ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసేసుకుంటే బ్లౌజ్ మొత్తం అంతా
కటింగ్ అయిపోయినట్టే. ఫ్రంట్ సైడ్ మాత్రమే హాఫ్ ఇంచ్ దేనికనుకుంటున్నారో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అంత లోత్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. 32 సైజ్ వచ్చేసి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.